వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఆ ఉద్యోగులను ఏం చేద్దాం, వారిని సద్వినియోగం దిశగా తర్జన భర్జనలో కూటమి సర్కార్. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. చాలామంది మిత్రులు మన వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. దయచేసి లైక్ చేయండి. ఆ విధంగా లైక్ చేయడం ద్వారా మన వీడియో మరికొంతమంది మన మిత్రులకు చేరడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆ ఉద్యోగుల్ని ఏం చేద్దాం, కూటమి ప్రభుత్వ తర్జన భర్జన. మానవ వనరుల సద్వినియోగం దిశగా ఆలోచన, పని తక్కువ మంది ఎక్కువ. ఖజానాపై అనవసర భారం. 1.26 లక్షల మందికి ఏటా 4,000 కోట్ల రూపాయల జీతాలు. వాలంటీర్ కోసం మరో 2,000 కోట్ల రూపాయలు. ఇక ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ అంతగా ప్రజాదరణ పొందలేకపోయాయన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. వైసీపీ సర్కార్ అడ్డగోలుగా సచివాలయ ఉద్యోగులు నియమించడం, పార్టీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించి పని లేకుండానే జీతాలు ఇవ్వడంతో ఏటా ప్రభుత్వ ఖజానాపై భారం పడుతోంది. సిబ్బంది ఫుల్, పనులు నిల్ అన్న ధోరణిలో గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీల్లో సేవలందించే ఈ వ్యవస్థలను పంచాయతీలకు సంబంధం లేకుండా చేయడంతో మరోవైపు గ్రామ పంచాయతీలు ఆదరణను కోల్పోయాయి. ఇక పంచాయతీ భవనాల్లోనే సర్పంచ్కి స్థానం లేకుండా పోయింది. పంచాయతీ నిధులను సచివాలయాలకు వాడుకుంటూ ఆ వ్యవస్థను అధోగతి పాలు చేశారు. సచివాలయాల ద్వారా గ్రామ పంచాయతీలపై ప్రభుత్వ పెత్తనం విపరీతం కావడంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఉనికి లేకుండా పోయింది. ఈ తప్పులను సరిదిద్దాల్సిన ఆవశ్యకత కొత్త సర్కారుపై పడింది. 1.26 లక్షల మంది సచివాలయ ఉద్యోగుల సేవలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలను అందించాలన్న లక్ష్యంతో కూటమి సర్కారు ప్రయత్నాలు ప్రారంభించింది. గ్రామ వార్డు సచివాలయాలు, గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలు, వాలంటీర్లు, ఈ 3 వ్యవస్థలను కలిపి ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థ రూపకల్పన చేయాలని సర్కార్ అయితే భావిస్తోంది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.